ఏపీ కాంగ్రెస్ లీడర్లు 2019 ఎన్నికల్లో వైసీపీతో పొత్తు పెట్టుకోవాలని తహతహలాడుతున్నారు. హైకమాండ్ మాత్రం నో అంటోంది. ఒంటరిగానే దిగాలంటోంది. రఘువీర వైసీపీ మద్దతుతో ఎంపీగా పోటీ చేయాలని ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. విభజనతో రాజకీయ భవిష్యత్తు నష్టపోయామని, కనీసం పార్టీని బతికించుకుందామన్న అధిష్టానం ఒప్పుకోవటం లేదని సీనియర్లు అసహనంగా ఉన్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే కాంగ్రెస్ కు గుడ్ బై చెబుతామని హెచ్చరిస్తున్నారు. విభజన తరువాత ఏపీలో కాంగ్రెస్ కు సమాధి కట్టిన అధిష్టానంపై రాష్ట్ర నేతలంతా గుర్రుగా ఉన్నారు. ఇంత జరిగిన తరువాత తమ సలహాలు వినకుండా ఏమాత్రం క్షేత్రస్థాయి అనుభవం లేని నేతల్ని తెచ్చి తమ నెత్తిన రుద్దుతున్నారని మండిపడుతున్నారు. ఇటీవల విజయవాడలో జరిగిన ఏపీ కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశంలో ఏఐసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ కొప్పుల రాజుకు సీనియర్లకు మధ్య మాటల యుద్ధం జరిగింది. ఏపీ కాంగ్రెస్ నేతల లెక్కల ప్రకారం ప్రస్తుతం రాష్ట్ర పార్టీకి 8% ఓట్లున్నాయి. వచ్చే ఎన్నికల్లో కొన్ని సీట్లు తెచ్చుకోవడానికి కూడా ఈ ఓట్లు చాలవు. అందుకే జగన్ తో పొత్తు పెట్టుకుంటే 10 సీట్లన్నా గెలుస్తామని సీనియర్లు ప్రతిపాదించారు. కానీ కొప్పుల రాజు మాత్రం ఈ ప్రతిపాదనకు అభ్యంతరం చెప్పారు. 2019 ఎన్నికల కోసం జగన్ తో కలిస్తే ఉన్న కొన్ని ఓట్లు కూడా పోతాయని చెప్పారట. యూపీలో సమాజ్వాదీతో కలిసి నట్టేట మునిగిపోయామని, మళ్లీ పొత్తు వద్దని, ఒంటరిగానే దిగాలని కొప్పుల రాజు అభిప్రాయపడ్డారు. సొంత బలంతో పోటీ చేస్తేనే 2024 ఎన్నికల నాటికి కూడా పార్టీ మనుగడ సాధించగలుగుతుందని చెప్పారు. కానీ కొప్పుల రాజు అభిప్రాయంతో సీనియర్లు ఏకీభవించలేదు. ఇప్పటికే ఏపీలో అంతంత మాత్రంగా ఉన్న పార్టీని పూర్తిగా సమాధి చేయడానికే నిర్ణయించుకున్నారని మండిపడ్డారు. ఇంత జరిగాక కూడా మీ అభిప్రాయాలు మాపై రుద్దితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. అవసరమైతే పార్టీకి రాజీనామా చేయడానికి కూడా వెనుకాడేది లేదని వార్నింగ్ ఇచ్చారు. జగన్ మద్దతుతో ఎంపీగా పోటీ చేద్దామని ఆశలు పెట్టుకున్న రఘువీర కూడా అధిష్టానం వైఖరిపై సీరియస్ గా ఉన్నారు. ఏపీ నేతలకు ఇష్టం లేకుండా విభజన చేసి భారీ మూల్యం చెల్లించిన అధిష్టానం కనీసం పొత్తుల విషయంలో అయినా సీనియర్ల మాటకు విలువనిస్తుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.